రండి సార్. ఎస్, భీమ్స్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ గురుగారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ దుర్గారావు సార్, మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఐబిఎం మ్యూజిక్ ఛానల్ని ప్రారంభించడం అంటే నిజంగా నేను మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నాను కాబట్టి నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎన్నో సంస్థలు చూసాం, మీ సంస్థ కూడా ఘన విజయం సాధించాలి. మీ సంస్థ అంటే మన సంస్థ ఐబిఎం భవిష్యత్తులో పెద్ద సంస్థగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం దుర్గారావు గారు. చూడ్డానికి ఒక సాధారణ రైతులా కనిపిస్తున్నాడు ఈ వ్యక్తి. మీ అందరికీ చూడ్డానికి చాలా అతి సాధారణమైన మనిషిలా కనిపిస్తుంటారు ఈయన. కానీ పని చేసేటప్పుడు అసాధారణమైనటువంటి ఒక పనితనాన్ని చూపిస్తారు. ప్రేమించేటప్పుడు మన తల్లిదండ్రులు ఎలాంటి ప్రేమనిస్తారో దాన్ని మించిన ప్రేమనిస్తారు. మనందరితో కలిసినప్పుడు మన కోసం ఒకరున్నారు అనే ధైర్యాన్ని ఇస్తారు. మనందరితో కలిసి పనిచేస్తున్నప్పుడు ఈయనతో కలిసి ఎన్నిసార్లైనా పని చేయొచ్చు, ఎన్ని సినిమాలకైనా పని చేయొచ్చు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఈ సాధారణ వ్యక్తి కొబ్బరి బోండాల వ్యాపారం చేస్తారు, కానీ ఈ సాధారణ వ్యక్తి కొన్ని వేల మంది కడుపులకు అన్నం పెడతాడు, కొన్ని వందల మంది ఆశయాలకి ఇలా సినిమా రూపం ఇస్తారు. అందుకే నాకు దుర్గారావు గారు అంటే ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే మనకు సహాయం చేశాడు కాదు. ఎందుకు ఇష్టం అంటే మన కోసం నిలబడ్డాడు కాదు. ఎందుకు ఇష్టం అంటే మనమందరం కలలు గంటున్న కొన్ని కలలకి ఈయన రూపం ఇస్తారు, ప్రాణం పోస్తారు. సో అలాంటి ఇష్టాన్ని చూపించి అలాంటి కష్టాన్ని చేసి చాలామంది ఇష్టాలకు రూపాన్ని ఇచ్చేటట్టు ఇటువంటి వ్యక్తుల కోసం మనం నిలబడాలి. ఇలాంటి వ్యక్తులు సినిమా ఇండస్ట్రీలో ఉంటే ఇలాంటి వ్యక్తులు నిలబడాలని మనం కోరుకోవాలి. ఇలాంటి వ్యక్తులు నిలబడితే మనం అందరం నిలబడతామని తెలుసుకోవాలి. అందుకే నేను ఆయన పక్కకు వచ్చి నిలబడి మాట్లాడడానికి మనస్ఫూర్తిగా చెప్తున్నా, గర్వంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకు ఇంత పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాను, ఎందుకు ఇంత పెద్ద పెద్ద మాటలతో ఆయన్ని పొగుడుతున్నానంటే, నాకు ఒకరోజు చాలా పెద్ద కష్టంలో ఉన్నా. నేను చాలా పెద్ద కష్టంలో ఉంటే, సార్ ఎక్కడున్నారు అన్నాను. నేనేం చెప్పట్లేదు, జస్ట్ మామూలు చెప్తున్నా. ఎక్కడున్నారంటే ఇక్కడ ఉన్నాను అన్నారు. ఇలా ఉంది సిచ్యువేషన్ అన్నాను, అంతే. ఎవరైనా మొహమాట పడతారు, లేదా లేదని చెప్తారు, కాదని చెప్తారు, అవ్వదని చెప్తారు, లేదా మొహమాటానికి నేను చూస్తానని చెప్తారు, మళ్ళీ ఫోన్ చేస్తా అని చెప్తారు. ఎందుకంటే ఎన్నో చూసొచ్చాం కాబట్టి ఎవరిని చూసినా మనకు అనుమానమే వస్తుంది, ఇది అవుతుందో లేదో, చేస్తారో లేదో అని. సో ఈ వ్యక్తి ఒక గొప్ప నిర్మాతగా ఇక్కడ రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వేదిక ద్వారా ఒక మాట, సార్ మీ బ్యానర్లో ఎప్పుడు సినిమా ఉన్నా నాకు చెప్పండి, నేను చేస్తాను, తప్పకుండా చేస్తాను. అది కూడా రూపాయి లాభాపేక్ష లేకుండా, ₹1 కూడా తీసుకోకుండా మీ సినిమాకి నేను పని చేస్తాను. మీకు పని చేయడం అంటే నాకు నేను పని చేసుకోవడం లాగా. అండ్ సిద్ధార్థ్ సాలూరు గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ లక్ బ్రదర్. అండ్ సాత్విక్ గారికి, ప్రీతి గారికి గుడ్ లక్. ఈ సినిమా ఘన విజయం సాధించాలి. అలాగే నా మాట మీద ప్రేమతోటి ఇక్కడ దాకా వచ్చి ఈ బ్యానర్ కోసం దుర్గారావు గారి కోసం మా కోసం వచ్చి వెళ్ళినందుకు అనుదీప్ సార్కి, అలాగే మాస్ జాతర డైరెక్టర్ భాను సార్కి, అండ్ కాసర్ల శ్యామన్నకి, మా పూర్ణాచారికి, మా దేవ్ పవర్కి, మా సురేష్ గంగులకి, మా మాల్యకి, అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్. మీరు నా మీద ఉంచిన ప్రేమకి, ఇష్టానికి మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. అండ్ ఈ సినిమా ఎప్పుడొచ్చినా టికెట్ కొనే వెళ్తాను, పంపించొద్దు. అరే ఏంటది అరే పాట చాలా బాగుంది. అండ్ టోటల్ టీమ్కి గుడ్ లక్, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ టైం అయినట్టుంది, క్షమించండి. కొత్త వాళ్ళైనా అక్కడక్కడ చిన్న తడబాట్లు ఉంటాయి, మీరెన్నో చూసుంటారు, అందులో ఇదో ఒకటి చిన్న అని అనిపిస్తే క్షమించండి. ఇది మనది, మనందరి వాడు. థ్యాంక్ యూ సార్. సో స్వీట్ ఆఫ్ యూ భీమ్స్ గారు, వెరీ స్వీట్ ఆఫ్ యూ. దట్స్ అ వెరీ స్వీట్ జెస్చర్. మీరే మాట్లాడాలి. భీమ్స్ గారు దుర్గారావు గారి కోసం వచ్చి
ఈ ఆడియో కంపెనీని ఫస్ట్ టైం లాంచ్ చేస్తున్నందుకు మనందరం క్లాప్స్తో ఒకసారి ఆయనకి ఇది చెప్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ భీమ్స్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.